సాంస్కృతిక ఆధ్యాత్మిక సంబురం బోనాల పండుగను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు జంట నగరాల పరిధిలోని వివిధ ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించే మంత్రులు, ముఖ్య నేతల వివరాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇవాళ వెల్లడించింది. వచ్చే నెల 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అనంతరం అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆగస్టు 20న లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి ఆలయానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెళ్లి పట్టు వస్త్రాలు అందజేస్తారు. నాచారంలోని మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్వన్లోని దర్బార్ మైసమ్మ ఆలయానికి మంత్రి దామోదర రాజనరసింహ, చార్మినార్లోని భాగ్యలక్ష్మి ఆలయానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయానికి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, చిలకలగూడలోని కట్టమైసమ్మ ఆలయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లి అమ్మవార్లను ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆగస్టు 1న బల్కంపేటలోని ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వెళ్లనున్నారు. ఇక అదేవిధంగా వచ్చే నెల 20న సబ్జీ మండిలోని నల్లపోచమ్మ ఆలయానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎన్టీఆర్ నగర్లోని కీలమైసమ్మ ఆలయానికి మంత్రి సీతక్క, మిరాలం మండిలోని మహంకాళి ఆలయానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, బేలాలోని ముత్యాలమ్మ ఆలయానికి మంత్రి గద్దం వివేక్ వెంకట్ స్వామి, గౌలీపురాలోని మహంకాళి ఆలయానికి మంత్రి వాకిటి శ్రీహరి, సుల్తాన్ షాహీలోని జగదాంబ ఆలయానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి ఆలయానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఉప్పుగూడలోని మహంకాళి ఆలయానికి గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ బోయిగూడలోని బంగారు మైసమ్మ ఆలయానికి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, హరిబౌలిలోని బంగారు మైసమ్మ ఆలయానికి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, అంబర్పేటలోని మహంకాళి ఆలయానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, అలియాబాద్లోని దర్బార్ మైసమ్మ ఆలయానికి డిప్యూటీ స్పీకర్ ఝాటోత్ రామచందర్ నాయక్ ప్రభుత్వం తరపున హాజరై ఆయా ఆలయాలు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో బుల్లెట్ల కలకలం ఇప్పుడు కొలిక్కి వచ్చింది. పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన శ్రీశైలంలో కనుగొనబడిన బుల్లెట్లు భక్తుల్లో భయాందోళనలు రేపగా దీనిపై ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్ సమావేశం నిర్వహించారు. శ్రీశైలం కమాండ్ కంట్రోల్ రూమ్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పూర్తిగా పరిశీలించినట్లు డీఎస్పీ తెలిపారు. లభించిన బుల్లెట్లు పోలీస్ శాఖకే చెందినవని వెల్లడించారు. ఈ ఘటన మొత్తం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిందని పేర్కొన్నారు. దీనిపై శాఖాపర విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు. తుపాకుల రౌండ్స్ కొన్ని దొరికినట్లు సోషల్ మీడియాలో అంతా హల్చల్ అయింది. దీనిపైన ఇమీడియట్గా మా సంబంధించిన అధికారులు మాకు ఇమీడియట్గా శ్రీశైలం వెళ్ళి మొత్తం వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే నేను రూరల్ సిఈ గారు సురేష్ కుమార్ రెడ్డి గారు, సిఐ చంద్రబాబు గారు, 2 టౌన్ సిఐ, మా ఆర్ఐ మంజునాథ్ గారు,
మరియు మా సిబ్బంది అందరం కలిసి మన కమాండ్ కంట్రోల్లో కూర్చొని సీసీ ఫుటేజ్ అంతా వెరిఫై చేసి అన్నీ చేస్తే లాస్ట్కి మా డిపార్ట్మెంట్ ఆమినేషన్ ఇవి. ఇక్కడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అంటే ఈయన 1983లో ఏపీఎస్పీలో జాయిన్ అయినాడు, ఎల్లప్ప అని. ఉప్పర ఎర్రగడ్డ ఎల్లప్ప ఇతని పేరు. ఇతను 83లో ఏపీఎస్పీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఏఆర్లో వచ్చి 2005కి వచ్చినాడు. తర్వాత ఇతను 2 months నుంచి ఇక్కడే గార్డ్ డ్యూటీ చేస్తున్నాడు. మా డిపార్ట్మెంట్ ఆమినేషన్ అని ఆయన ఒక దీంట్లో పెట్టేది మర్చిపోతే తర్వాత బయటపడిన తర్వాత ఆయనకి అర్థమైంది దీని మన ఆమినేషన్ తెలిసి కూడా భయపడిపోయి సైలెంట్ అయిపోయినాడు, ఎవరికి ఏం చెప్పకుండా. దీనిపైన మేమంతా సీసీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేస్తే నీట్గా మా హెడ్ కానిస్టేబుల్ ఒక కవర్లో తీసుకొని పోతా ఉండేది, అంతా నీట్గా కనబడుతూ ఉంది. మళ్ళీ ఆయన పెట్టేది మర్చిపోయి ఎందుకు చెప్పలేకపోయినాడో కొంచెం టెన్షన్లో ఉన్నాడు. ఇతను 7 daysలో రిటైర్డ్ అవుతున్నాడు. వేరే వాళ్ళకి సంబంధం కాని తూటాలు అంటే మా డిపార్ట్మెంట్ సంబంధించినవి. వేరే చాలామంది రకరకాలుగా అనుమానం పడుతున్నారు. ఈ నక్సలైట్ కానీ ఎవరికి ఏమి సంబంధం లేదు, పక్కా మా డిపార్ట్మెంట్ తూటాలు. కాబట్టి ఉన్న విషయం మీకు మీడియా సోదరులందరికీ తెలియపరుస్తుంది. మన శ్రీశైలం శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఫిరోజ్ పై విజయవాడకు చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఫిరోజ్ తనను మోసగించి వంచించి వదిలేశాడని ఆరోపిస్తూ ఆమె పుట్టపర్తి కలెక్టరేట్లో జరిగిన ఫిర్యాదుల దినోత్సవంలో పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశారు. విజయవాడలో డ్యూటీ నిమిత్తం ఉన్న సమయంలో ఈ మోసం జరిగిందని పోలీసు ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదు చేయడానికి కలెక్టరేట్కు వచ్చిన ఈ మహిళను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె ఆగ్రహంతో తనను మోసగించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేసింది. ఈ విషయంపై పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఆమెను కలెక్టరేట్ నుంచి పంపించారు. అయినప్పటికీ న్యాయం కోసం ఆమె డిఆర్ఓకు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు సమర్పించారు. ఈ ఘటన జిల్లా కలెక్టరేట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవునా మా డిపార్ట్మెంట్ లో ఉన్నోడు అదవే తప్పు చేస్తే మామూలు చేయడా ఏంటమ్మా తప్పు? మామూలు తప్పు చేయడా? మెల్లికెందుకు చెప్పాలి? అదే మెల్లికెందుకు చెప్పాలి? ఆడు బాగా తిరుగుతున్నాడు డ్యూటీ. ఆడికి డ్యూటీలో ఎలా ఇస్తారు? నువ్వు తప్పు చేశాడు డ్యూటీలో ఎలా చేస్తాడు? డ్యూటీలో డిపార్ట్మెంట్ లో ఉండి తప్పు చేస్తుంటే ఎన్నిసార్లు తిరగాలి సార్? నేను విజయవాడ నుంచి ఇక్కడికి ఎన్నిసార్లు తిరగాలి? నేను మోసం చేశాడు సార్, వంట చేయమని చెప్పి నన్ను వాడుకుని. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఖాదర్బాద్ గ్రామంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ స్థల వివాదంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో వైసీపీ మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్ పై దాడి చేసినట్లు వైసీపీ నేతలు తెలిపారు. పరస్పర దాడులతో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని సమీక్షించేందుకు ఇరు పార్టీల కార్యకర్తలు రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలీసుల జోక్యంతో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. యాక్చువల్గా యాజ్ పర్ గవర్నమెంట్ జీవో ప్రకారము మీది స్థలం అయితే మీరు ఖచ్చితంగా పంచాయతీకి కానీ మున్సిపాలిటీకి కానీ పర్మిషన్ పెట్టుకోవాలన్న ప్లానింగ్ ప్రకారం. ఓకే, ఇప్పుడు పడగొట్టింది ఎవరు అన్న? ఇప్పుడు పడగొట్టింది ఎవరు? ఇప్పుడు పడగొట్టింది ఎవరు? అట్లా కాదు, మీరు అడిగేసరికి పడగొట్టింది ఎవరు? సెక్రటరీనా? పంచాయతీ సెక్రటరీ? అర్ధరాత్రులు పడగొడతారా? విఆర్ఓనా? పంచాయతీ సెక్రటరీనా? కాదు కదా. నోటీస్ ఇచ్చినారా? ఎవరు పడగొట్టింది? దౌర్జన్యంగా ప్రైవేట్ వ్యక్తులు. అంటే వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య సమస్య జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి పడగొట్టారు. పంచాయతీలో లేదు, పంచాయతీ అబ్జెక్షన్ లేదు. ఎక్కడైనా ప్లాన్ అప్రూవల్ లేకపోయినా నోటీస్ ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీ రూపాయికి 2 రూపాయలు పన్ను వేస్తారు, అపరాధం వేస్తారు. పంచాయతీల్లో కూడా అపరాధం వేస్తారు. ఇంకొకటి కూడా ఏం చెప్తానంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ చెప్తానా సవాల్గానే, అదిగిన మాది ఫేక్ అని తేలితే నీతులేమో మీడియాల ముందరకు వచ్చి సత్యచంద్ర మాది నీతులు చెప్తారు. మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా లీడర్ల మీద ఎన్నెన్నో అల్లరి చేసినారు పొద్దుట్లో. ఒక్కటి నిరూపించలే.
ఈ వద్దు మేము పబ్లిక్ నిరూపిస్తున్నాం. ఇప్పుడు మీ పైన పబ్లిక్ గా దాడి చేసినారా అవును, సంబంధిత వ్యక్తులు? అంతే కదా చేసినారు. మీ కళ్ళతో చూసినా మేము పోయింది కారులో ముగ్గురము, వాళ్ళు 15 మంది ఉన్నారు. పోవడంలోనే ఏంది అంటే మాకు ఆవేశం రాదా? మా స్థలాలు మా కన్స్ట్రక్షన్ ఎవరో మీరు పగలగొట్టేదని మేము అడిగినాము. ఎవరయ్యా మీరు పగలగొట్టినారని అడిగినాము. మీదేంద్ర మా పంచాయతీలోకి వచ్చని చెప్పి ఏం మాట్లాడకుండా కొడుతున్నారు. స్పాట్ లో మీరు ఉన్నారా? ఇద్దరం పోయినాం ఒకటే కారులోనే. మీ పైన దాడి చేసిన వ్యక్తులున్నా మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏమన్నా అది ఇచ్చినాం, పేర్లు కూడా ఇచ్చినాం. స్టేషన్ లో కంప్లైంట్ అది పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేస్తారో ఏం శిక్ష చేస్తారో వాళ్ళకే. ఈరోజు ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈరోజు ఒక చీకటి దినంగా ప్రకటించవచ్చు. ఎందుకంటే ప్రొద్దుటూరులో ఒక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బీసీ కులస్తుని ఒక మండల ఎంపీపీగా అంటే ఒక మండల ప్రెసిడెంట్గా నేను ఈ ప్రొద్దుటూరు మండలానికి 4 సంవత్సరాల నుంచి పనిచేస్తూ, అదే మాదిరి మా భార్య ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక సర్పంచ్ సోమవారపల్లె మేజర్ గ్రామ పంచాయతీకి సుమారు 13-14 సంవత్సరాల నుంచి పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. ఆ దుర్బుద్ధితో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సోమందేవుపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇంటి స్థలాల కోసం వినతులు ఇచ్చినా ప్రభుత్వం అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. గత 6 నెలలుగా స్థలాల కోసం పోరాడుతున్న అధికారుల తీరులో మార్పు లేకపోవడాన్ని సిపిఎం మండల అధ్యక్షుడు పెద్దన్న విమర్శించాడు. గత ప్రభుత్వంలో పట్టించుకోలేదని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా పరిస్థితి మారలేదన్నారు. ముఖ్యంగా మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అధికారులెవరూ లేకపోవడం, పరిపాలన పూర్తిగా ఇన్ఛార్జీల చేతిలో ఉండడాన్ని పెద్దన్న తీవ్రంగా విమర్శించారు. అలాగే కొనసాగితే ప్రజా సంఘాలతో కలిసి పెద్ద స్థాయిలో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. పేదలు అనేక సమస్యల మీద నిరసన చేస్తూ విజ్ఞప్తులు చేయడానికి వస్తే సోమందేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారితో మొదలుకొని డీటీ గారు ఎవరు కూడా అందుబాటులో లేరు. దీనికి తోడు కింద స్థాయి సిబ్బంది విఆర్ఓ సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడం నిజంగా నిస్సిగ్గుగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2 సంవత్సరాల నుంచి అధికారులు లేకుండా ఆ రకంగా ఇన్ఛార్జీల పాలన కొనసాగింది. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంవత్సర కాలం అవుతున్న ఇక్కడికి కూడా ఇన్ఛార్జీల పాలన తప్ప ఇన్ఛార్జి తహసీల్దారులు తప్ప పర్మనెంట్ తహసీల్దార్ గారు లేరు. ఇక్కడ మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ మండలంలో ఉన్నటువంటి పేదలు, ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు వీళ్ళు మనుషులుగా గుర్తిస్తున్నారా లేదా? అయితే ఈ మండలం లేదంటే ఈ మండలంలో ప్రజలకి సమస్యలు లేవా? దీన్ని గుర్తించాలా, దీన్ని ఆలోచించాలని చెప్పేసి పాలకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మండలం ప్రధానంగా మండల తహసీల్దార్ కార్యాలయం అస్తవ్యస్తంగా తయారవుతోంది. ఇక్కడికి ఆ విఆర్ఓల కోసం వస్తే సచివాలయం అంటారు, సచివాలయంలో దగ్గర పోతే మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నారంటున్నారు. ఇక్కడికి స్పందన రోజు దరఖాస్తు చేసుకుందాము, విజ్ఞప్తి చేసుకుందామని వస్తే ఇక్కడ కూడా మండల తహసీల్దార్ గారు ఉండడం లేదు. ఈరోజు పేద